శరత్ గారు సార్ సార్ చెప్పండి. లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేసరికి మాత్రం చాలా భరత్ గారు, యా ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద ఒక మాట చెప్తా. చెప్పండి. సరే, ఆయన క్రెడిబిలిటీ వస్తుందా రాదా ఇవన్నీ పక్కకు పెడదాము. ఒకవేళ అమిత్ షా లోపల ప్రజాస్వామ్యవాదమే ఉండి ఉంటే వాళ్ళంతటా వాళ్ళు 100 సార్లు రిక్వెస్ట్ చేశారు, మేము చర్చలకు వస్తాము. ఒకసారి అవకాశం ఇచ్చిండా అండి? చర్చల పేరు మీద మళ్ళీ పెంచుకునే పార్టీ పెంచుకునే పరిస్థితి లేకుండా మనం చేస్తే వాళ్ళు ఎప్పుడో డిసిషన్ తీసుకున్నారు, సరెండర్ అయిదాము, ఈ తప్పు పని చేయనందుకే సక్సెస్ అయ్యారు. ఇప్పుడు లేదు, తప్పు పని చేసింటే కొనసాగేది ఇది. ఇంకో ఇంకా క్రెడిబిలిటీ వచ్చేదండి. మీరు అంతా గౌరవించాలి. మీరు అనుకుంటారు ఎక్కువ క్రెడిబిలిటీ వచ్చేది. మీరు బయట ఉండి ఈకో సిస్టమ్ మీరు ఎంత తయారు చేసినా మీరు ఒకసారి మళ్ళీ ప్రభుత్వం మోసపోకూడదు. మోసపోయారు చేయట్లేదు కానీ ఎక్కువ క్రెడిబిలిటీ వచ్చేది అంటున్నా నేను. లేదు, ఇంకా ఇంకొకసారి ఫెయిల్ అయ్యేది ఏం కాదు. ఎందుకంటే ఎప్పుడో కాంగ్రెస్ ఫెయిల్ అయింది, ఇప్పుడు మోడీ ఫెయిల్ అయ్యేవాడు. మీరు అన్ని వినండి. బసవరాజు గారు చనిపోక ముందే ఈ డిసిషన్ తీసుకున్నారు. వాసుదేవరావు గారు సరెండర్ అయినప్పుడు ఏం మాట్లాడి వినలేదా మీరు? వీళ్ళంతా బతికేవాళ్ళు కదా, ఇంకో 200-300 మంది బతికేవాళ్ళు. వాళ్ళ ప్రాణాలు పోవడానికి కూడా కారణం అమిత్ షా కాదా? ఎందుకు ఒప్పుకోలేదండి? ఎంతమంది అప్పీల్ చేశారు? బయట ఉన్న వాళ్ళు కూడా అప్పీల్ చేశారు. చర్చల పేరు మీద దొంగ నాటకాలు ఆడేటువంటిది పద్ధతి మీరు సింపుల్ సార్, సింపుల్. మీరు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడకండి ప్రకాష్. మీరు ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యం. భరత్ గారు అట్లా అనుకుంటే క్రెడిబిలిటీ మన్మోహన్ సింగ్ కూడా ఇవ్వాలి. ఒక్క నిమిషం, మన్మోహన్ సింగ్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఎక్కువ ఎన్కౌంటర్లు జరిగినాయి మన్మోహన్ సింగ్ పీరియడ్ లా, ఎక్కువ మంది నక్సలైట్ చనిపోయింది మన్మోహన్ సింగ్ పీరియడ్ లో. ఈ అమిత్ షా గారి పీరియడ్ లో జరిగిన వాటికంటే మీరు నంబర్ తీయండి, రేపు శివధర్ రెడ్డి గారిని అడగండి చెప్తారు. మన్మోహన్ సింగ్ గారి పీరియడ్ లో జరిగిన ఎన్కౌంటర్లు, నష్టపోయినంత నక్సలైట్ల ప్రాణాలు. ఒక్క మాట చెప్తాను, ఒక్క మాట ప్రకాష్ అన్న. నేను ఒక మాట ఏమంటున్నా అంటే, ప్రకాష్ జీ చెప్పింది మన్మోహన్ సింగ్ కాలంలోనే ఎక్కువ ఎన్కౌంటర్స్ జరిగినాయి, ఎక్కువ మర్డర్స్ జరిగినాయి, హత్యలు జరిగినాయి. ఇది నిజము. ఎందుకంటే పాలసీలో నిబద్ధత లేదు, మనుషులను చంపాలని ఇక్కడ అనుకోవడం లేదు అమిత్ షా. ఇది ఈ తుపాకీని క్లోజ్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. పెద్ద ఎత్తున రిహాబిలిటేషన్ కానీ ఇది కానీ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇదే ఛత్తీస్గఢ్ లో వాటిల్లో ఇప్పుడు మీరు చూడండి, ఒలింపిక్స్ జరుగుతున్నాయి ఆదివాసీలకు. ఇదే సరెండర్ అయిన వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చి పాల్గొంటున్నారు, వాళ్ళు స్పోర్ట్స్ లో పాల్గొంటున్నారు. రోడ్లు, లేకపోతే హాస్పిటల్లు, లేకపోతే స్కూల్స్, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నిర్మాణం. త్రీ డైరెక్షన్స్ లో ఈ పాలసీ ఇంప్లిమెంటేషన్ ఆషామాషిగా జరగలేదు ఇది. కనుక అన్ని వైపు నుంచి ఒత్తిడి, కేవలం ఏది హత్యలు చేస్తున్నారు, చంపేస్తున్నారు. డేట్ పెట్టినందుకు ఇది ప్రచారమే తప్పితే హత్యలు చేయాలి, చంపి దీన్ని క్లోజ్ చేయాలని ఈ ప్రభుత్వానికి లేనే లేదు. అన్ని వైపు నుంచి ఒత్తిడి తేవడం కారణంగా సరెండర్స్ పెద్ద ఎత్తున జరిగాయి. అక్కడ హత్యలు ఎంత జరిగాయో, హత్యలు జరిగాయో ఇక్కడ అన్ని సరెండర్స్ జరిగాయి. ప్రకాష్ రెడ్డి గారు మధ్యలో మాట్లాడుతున్న ప్రకాష్ రెడ్డి గారు, మీరు క్లోజ్ చేస్తే జంపర్ గారికి అవకాశం. నేను ఒకటే మాట చెప్తాను సార్. హైదరాబాద్ లో చిన్న ప్రకాష్ గారు లేవనెత్తిన అంశం గురించి చెప్తాను సార్. హైదరాబాద్ నగరంలో రోడ్ యాక్సిడెంట్స్ ఎంతమంది చచ్చిపోతున్నారు సార్ రోజు? రోడ్ యాక్సిడెంట్స్ ఎంతమంది చచ్చిపోతున్నారు సార్? ఎవరి తప్పందాం? అది ప్రభుత్వం యొక్క రోడ్ల తప్ప, పోయేటోళ్ళ తప్ప? ఇది పక్కన పెట్టి నేను ఎందుకు చెప్తున్నా అంటే, సంఖ్య అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు సార్. నేను వ్యవస్థ లోపల ఆయుధం లేనటువంటి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం కావాలి సార్. ఆయుధాలు ప్రైవేట్ చేతిలో ఉండొద్దు, ఆయుధం ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ప్రభుత్వ అధినేతలు ఏ పార్టీ అన్నా ఉండనండి. ఈ రోజు ఈ పార్టీ ఉంటుంది, రేపు ఇంకో పార్టీ రావచ్చు కాక శాశ్వతంగా బీజేపీ ఉండాలా అని చర్చ మనం దాని గురించి మనం మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ కూడా ఉండింది, బీజేపీ వచ్చింది, పొయ్యింది, మళ్ళీ బీజేపీ వచ్చింది, జరుగుతుంటది. అభిప్రాయాలను మార్పులు సాంకేతిక పరంగా అనుగుణంగా సమాజం ముందుకు పోతుంటది, మనం కూడా ముందుకు పోవాలి. కానీ ఆయుధం అనేటువంటిది ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఉండకూడదు. ఇది అంశం. ప్రజాస్వామ్యయుతంగా సిద్ధాంతాలు అంటామా? మార్క్సిస్ట్ సిద్ధాంతం చెప్తారా? మార్క్సిస్ట్ సిద్ధాంతం మావోయిజం లేక ముందు కూడా, మావో చేయటం కంటే ముందు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పుట్టింది సార్. 1925లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పుట్టింది. మావోయిజం అనేటువంటి మావో చేయటం ఉద్యమం పుట్టింది ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం తప్పు ఒప్పుల గురించి చర్చ ప్రజెంట్ చేస్తారు, ప్రజలకు వదిలిపడతారు. ప్రజల ఆలోచన విధానాలు దానికి అనుగుణంగా ఉంటే వస్తారు, దాని పెద్ద ఇష్యూ కూడా కాదు. ప్రచండ రాలేదా?
అక్కడ మన నేపాల్ ప్రచండ అధికారంలోకి రాలేదా? మా మావోయిస్ట్ పార్టీ అసలు మావోయిస్ట్ కానీ ఇప్పుడు ఇప్పుడు ఇవాళ నేపాల్ ఎలక్షన్స్ లో కమ్యూనిస్టు మావోయిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ ఓడిపోయారు. కొత్తగా 35 years అతను గెలిచారు. నేనేమంటుంటే విజయ ఇండిపెండెంట్ భరత్ గారు నేనేమంటున్నా అంటే ప్రజల లోపట మీరు ఏ భావజాలాన్ని చెప్పినా పర్వాలేదు. మా కమ్యూనిస్టు భావజాలాన్ని కూడా స్వతంత్ర పోరాటం కంటే ముందు ఉంది, స్వతంత్ర పోరాటం తర్వాత ఉంది. మావో సెట్టింగ్ యొక్క లాంగ్ మార్చ్ కంటే ముందు కూడా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉండింది. మార్క్స్ సిద్ధాంతాన్ని మీరు ప్రచారం చేస్తామంటే దాన్ని ప్రీచ్ చేస్తామంటే వద్దని ఎందుకంటారు ఎవరైనా? అది వారిస్తాం. ప్రజాస్వామ్యంలో ఆ హక్కు వాళ్ళకు ఉంది, ఉండాలి కూడా. ఆ హక్కు వాళ్ళకు ఉండాలనే కోరుకుంటున్నాం. అయితే ప్రజలు ఒప్పుకుంటే అధికారంలోకి వస్తారు, లేకపోతే లేదు. అది పెద్ద ఇష్యూ కాదు. కానీ నేను అనేది ఒకటే పాయింట్, అమిత్ షా గారు తీసుకున్న నిర్ణయం ఒక హోంమంత్రి ఒక బోల్డ్ డెసిషన్. టార్గెట్ బట్టి డెసిషన్ తీసుకొని ఒప్పించి మెప్పించి బలవంతంగానో ఒప్పించినో భయపెట్టు ఏం చేసినా సరే ఒక కార్యసాధనలో సామధాన భేదాలు అన్ని ఉపయోగించైనా సరే ఒక కార్య సాధనలో లక్ష్య సాధనలో ముందుకు పోయినందుకు వారిని అభినందించాలని చెప్తారు. జంపన్న గారు చెప్పండి. సరే, ఇక అందరూ అయిపోయారు, ఇక మిగిలింది గణపతి. మీ ఉద్దేశం ఏంది? గణపతి సరెండర్ అయిపోయారా ఆల్రెడీ, లేకపోతే కాబోతున్నారా? ఏం సమాచారం ఉంది మీకు? మొన్న రేవంత్ రెడ్డి అమిత్ షా ఇద్దరు ఢిల్లీలో చర్చించినప్పుడు దానికి సంబంధించి అనుకున్నారు, బట్ ఇంతవరకు అయితే చూపలేదు సరెండర్ అయినట్టు. మీరు కలిసారా గణపతిని ఎప్పుడైనా? మొదటగా ఏంటంటే ఇప్పుడు పెద్దలందరికీ, శరత్ గారికి, ప్రకాష్ గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, మురళీ మనోహర్ కు, రాధాకృష్ణకి అందరికి ఒకసారి నమస్కారాలు. చూస్తున్నా అంటే ముందు నేను వీడియో ఓపెన్ చేయలే, మీ వింటున్నా నేను కొద్దిసేపటి నుంచి. సరే, ఏమైనప్పటికీ ఏంటంటే ఇప్పుడు ఇవాళ తెలంగాణలో బట 130 మంది 124 తుపాకులతోటి సరెండర్ చూపించడం అనేది దేశంలో ఒక పెద్ద ఘటనగా చెప్పిండ్రు. అయితే ఇక్కడ చర్చ ఏంటంటే, సరే పెద్ద ఘటన అనేది వాస్తవంగా అంటే జార్ఖండ్ మన ఛత్తీస్గఢ్ లో బట 200 పైగా 180 తుపాకులతోటి వాళ్ళు అయినరు. అయితే దాన్ని సరెండర్ అనలే. ఛత్తీస్గఢ్ మనకు ఉప ముఖ్యమంత్రి పదే విజయ్ శర్మ గారు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది సరెండర్ కాదు, ఇది పునర్వాసన భాగం అన్నాడు. మావోయిస్టులు అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది మేము సరెండర్ కాలేదు, మా సిద్ధాంతాలు సరెండర్ చేయలేదు, మా ఆయుధాలు సరెండర్ చేస్తున్నాం. కారణం ఏంటి అనుకున్నప్పుడు రాజ్యాంగానికి భిన్నం కాబట్టి మేము సరెండర్ చేస్తున్నాం అనే విషయం వాళ్ళు స్పష్టంగా చెప్పిండ్రు. కాబట్టి అయితే ఈ తెలుగులో కూడా మాత్రం ఈ ప్రచారాలు లేవు. కొంత ఛత్తీస్గఢ్ లో కొంత చెప్తుండ్రు. సరే, సంఖ్య కూడా చాలా పెద్ద సంఖ్యలో కూడా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వాళ్ళు అయినరు. అయితే ఇక్కడ తెలంగాణలో మాత్రం వీళ్ళు ఈ సంఖ్య చెప్పిండ్రు. సరే, కొద్దిగా డిఫరెన్స్ కనబడుతుంది. సరే, ఏమైనప్పటికీ నా దృష్టిలో పట అంటే ఈ సంఖ్యలో పట దాన్ని ముగించడం ఒక రకంగా తెలంగాణ రాష్ట్రానికి ఇంత పెద్ద సంఖ్యలో పట ఇది ముగించడం అనేది ఇది ఇక చివరిది ఎండ్. ఇక ఇంత సంఖ్యలో గానీ ఇలా కనీసం 10-15 మెంబర్స్ కూడా రాకపోవచ్చు. ఏమైనా ఉంటే అంటే జార్ఖండ్ లో ఉన్నారు, ఒరిస్సాలో ఉన్నారు, ఛత్తీస్గఢ్ లో కూడా కొద్ది మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు వస్తే అక్కడే అవుతారు వాళ్ళు. కాబట్టి ఏదైనప్పటికీ సరే, ఇక్కడ అంటే గణపతికి సంబంధించిన ఆల్రెడీ